వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను కట్టెల పొయ్యి మీద చికెన్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా బాగుంటుంది. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ మీడియం సైజువి, టమాటాలు కొంచెం పెద్దవి. చూడండి ఇలా మగ్గాయి. మంచిగా ఆయిల్ వేసి మగ్గబెట్టుకున్నాను. చికెన్కి మ్యాగ్నేట్ చేసుకోవాలి. దానికి ఒక అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. అది మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, అలాగే 3 కాజు, 3 బాదం వేసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫైన్గా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకొని, కేజీ చికెన్కి కదా, ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసేసుకోవాలి. వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు అయ్యాక ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, కాజు, బాదం, కొబ్బరి ఇవంతా పేస్ట్ని చికెన్లోకి వేసుకొని కలుపుకోవాలి. అలాగే మనం సరిపడా కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదా 3, చూసి వేసుకోవాలి కారం, స్పైసీ తగ్గట్టు. అలాగే ధనియాల పొడిలోనే కొంచెం లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క కలిసి పొడి చేసింది అది. సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. ఇది మెంతాకు ఒక గుప్పెడు ఉంటుంది కట్ చేసాక. ఆ గుప్పెడు మెంతాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మెంతాకు ఫస్ట్ ఆయిల్లో కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,